ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. స్టార్లిద్దరికీ ఇదే చివరి ఐసీసీ ఈవెంట్ అని చర్చ జరుగుతున్న వేళ కోహ్లీ, రోహిత్ ఎలా ఆడతారు అనేది ఆసక్తి రేపుతోంది. బ్యాటింగ్ ఆర్డర్లో సీనియర్లిద్దరూ భారత జట్టుకు కీలకం. అందుకు తగినట్టే విరాట్ కోహ్లీ దూకుడు మీదున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. పాకిస్తాన్ పై సెంచరీ కొట్టాడు. సెమీస్ లో ఆస్ట్రేలియాపై బిగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ కూడా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. టీమిండియాకు శుభారంభాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే బిగ్ స్కోర్ ను మాత్రం బాకీ ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అసలైన టైటిల్ పోరులో చెలరేగితే భారత జట్టుకు డోకా ఉండదు. సీనియర్లుగా కోహ్లీ, రోహిత్ మెరుపులు మెరిపిస్తే న్యూజిలాండ్ బౌలర్లకు టెన్షన్ తప్పదు. గత రెండేళ్లలో చూస్తే భారత జట్టు 4 ఐసీసీ ఈవెంట్స్ లో ఫైనల్ చేరింది. 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు రీచ్ అయింది. కానీ అక్కడ టీమిండియాకు పరాజయం ఎదురైంది. అదే ఏడాది టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత జట్టుకు కలిసి రాలేదు. ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం టీమిండియా చెలరేగిపోయింది. సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరింది. ఈ టోర్నీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఆడేది కష్టమనే వాదన వినిపిస్తోంది. అందుకే జోడీగా ఇద్దరూ టైటిల్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిజానికి కొన్నేళ్లుగా ఒకరికొకరు మద్దతుగా ఉంటున్నారు. రోహిత్ ఫామ్ లో లేనప్పుడు కోహ్లీ సపోర్ట్ చేశాడు. విరాట్ ట్రబుల్స్ ను ఫేస్ చేసినప్పుడు రోహిత్ మద్దతుగా నిలిచాడు. ఇద్దరి మధ్య బాండింగ్ కూడా మరో లెవెల్లో ఉంటుంది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనుకునేలా ఎప్పటికప్పుడు ఇద్దరూ జట్టును నడిపిస్తున్నారు. కెప్టెన్ గా రోహిత్ బాధ్యతలు చూస్తే లీడర్ గా విరాట్ కూడా కీలకంగా నిలుస్తున్నాడు. ఇద్దరూ కలిసి యువ ప్లేయర్లలో స్ఫూర్తి నింపుతున్నారు. అదే ఊపులో భారత జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీని అందిస్తే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మూమెంట్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. న్యూజిలాండ్ తో ఫైనల్లో రోహిత్ అగ్రెసివ్ గా ఆడి అభిమానులకు కిక్కివ్వాలని అంటున్నారు. విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ప్లే చేయాలని సూచిస్తున్నారు. టీమిండియాకు బ్యాటింగ్ ఆర్డర్ లో హిట్ మ్యాన్ విరాట్ చాలా కీలకమని తేల్చి చెబుతున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో కలిపి కోహ్లీ 217 పరుగులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 4 మ్యాచ్ల్లో కలిపి 104 పరుగులు సాధించాడు. ఫైనల్లో పరుగుల రేసులో ఎవరు దూసుకుపోతారు అనేది ఆసక్తికరంగా మారింది.